ఇప్పటికే బైబిల్పై ఎన్నో ఆ, సమస్యలు లేదా ఎన్నో భయంకరమైనటువంటి వాదనలు ముసురుకున్నాయి బైబిల్పై. ఇంకా చెప్పాలంటే అబద్ధ బోధలు, ఎన్నో అబద్ధ బోధలు బైబిల్ చుట్టుముట్టాయి. ఈ అబద్ధ బోధల మధ్య, అవాస్తవాల మధ్య బైబిల్లో ఉన్న నిజమైన జ్ఞానం క్రైస్తవుల మధ్య తెరమరుగైపోయింది, కనుమరుగైపోయింది, మరుగున పడిపోయింది. నిజం చెప్పాలంటే బైబిల్ కొరకు తప్పించి వాస్తవాలను తీసుకువెళ్లాలనే తపన ఈరోజు గర్వం కాదు కానీ, అతిశయం కాదు కానీ, మనలో తప్ప ఏ సంఘంలోనూ లేదా తపన. అవసరాల కొరకు నమ్ముతున్నారు. ఈ భూమి మీద ఏవో సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో బైబిల్ దగ్గరికి వస్తున్న వాళ్ళే ఉన్నారు. కానీ బైబిల్ పక్షాన నిలబడాలి, మనుషులను రక్షించే ఈ వాక్యం మన తర్వాత మన పిల్లల తరాలకు కూడా అందించి చచ్చిపోవాలి, దీనికోసం అవసరమైతే ప్రాణాలు పెట్టాలి, ఈ లక్ష్యం లేదంటే ఈ డెడికేషన్, ఈ అంకిత భావం క్రైస్తవుల్లో ఎవరిలోనూ లేదు. మనం అదృష్టవంతులు. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలరా, శ్రేష్టముగా రక్తము పలకడం ఏమిటి, అందున అది హెబెలు రక్తమా క్రీస్తు రక్తమా అని మనం ప్రశ్నించుకోవడం ఏంటని బహుశా కొంతమందికి సందేహం రావచ్చు. కొంతమందికి ఆల్రెడీ తెలుసు. దేవుడు ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నాడు, నువ్వు చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. అప్పటికే హేబేలు ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? చనిపోయిన వెంటనే ఒక ఆత్మ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళాలి? అప్పటికే పాతాళానికి, అనగా పాతాళంలో పరదైసులోనికి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిగా పరదైసుకు వెళ్ళినటువంటి ఆత్మ నీతిమంతుడు ఎవరు? హేబేలు. వెళ్ళిపోయాడు, చనిపోయిన వెంటనే వెళ్ళిపోయాడు. ఇక్కడ మొరపెడుతున్నది హేబేలు ఆత్మ కాదు, అది మనసులో గుర్తుపెట్టుకోవాలి. హేబేలు ఆత్మ కాదు, నీ తమ్ముని రక్తము యొక్క, అదే ఉందా ఇంకేమన్నా? నీ తమ్ముని ఆత్మ అన్నాడా? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం, నీ తమ్ముని రక్తం యొక్క స్వరం. ఏమంటే రక్తానికి స్వరం ఉంటుందా? బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఎవరి చేత విమర్శించబడేది కాదు, వివేచించబడేది కాదు, ఎవరి దగ్గర తలంచేది కాదు. బైబిల్లో ఏముందో చూడండి. అక్కడ హేబేలు ఆత్మ, హేబేలు రక్తం యొక్క స్వరమా? రక్తానికి స్వరం ఉంటుందా? రక్తంలో ఏముంది? నీళ్లు ఉన్నాయి. ఇంకా ఏముంది? ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఇంకా ఏముంది? తెల్ల రక్త కణాలు ఉన్నాయి. ఇంకా ఏముంది? ప్లేట్లెట్స్ ఉంటాయి, సేరం ఉంటుంది. రక్తం అనగానే పదార్థం. రక్తం అంటే ఏంటి? పదార్థం. రక్తానికి స్వరం ఉంటుందా? నీకు తెలిసింది రక్తానికి స్వరం ఉంటుందా లేదో నీకు తెలీదు. రక్తానికే కాదు, నీ ఎముకలకి స్వరం ఉంటుంది, నీ మాంసానికి స్వరం ఉంటుంది, అసలు పదార్థానికే స్వరం ఉంటుంది. మాట్లాడగలవా? పదార్థం మాట్లాడగలదా? మాట్లాడలేదా? అందరు స్తబ్దుగా ఉన్నారు, తెలియక మౌనంగా ఉన్నారా? వినటం లేదా? నాకు అర్థం కావట్లేదు. పదార్థానికి స్వరం ఉంటుందా ఉండదా? బైబిల్ చదవట్లేదు. గట్టిగా చెప్పండి. మీరు మౌనంగా ఉండమని పిల్లల నోళ్ళు నొక్కేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే పదార్థం, అది రాయ, అది చెక్క, లేదంటే నీళ్ళ, లేదంటే వాయువా? ఇవన్నీ ఏమనుకుంటారండి? పదార్థం ఏంటి? దేవదూతలు. పదార్థం ఏంటి? దేవదూతలు. దేవదూతలు మొరపెడతాయా? మాట్లాడతాయా? అవి స్తుతిస్తాయి, కేకలు వేస్తాయి, ప్రార్థన చేస్తాయి, మొరపెడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేలలో నుంచి పలుకుతున్న స్వరం ఎవరిది? హేబేలుదా? హేబేలు రక్తానిదా? హేబేలు రక్తము యొక్క స్వరం అది, హేబేలు ఆత్మ యొక్క స్వరం కాదు. హేబేలు రక్తం యొక్క స్వరం నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది. రైట్, మొరపెట్టింది. అప్పుడు దేవుడు ఏమని యాక్షన్ తీసుకున్నాడు చూడండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడు. రక్తము యొక్క స్వరము మొరపెట్టింది, హేబేలు రక్తం యొక్క స్వరం మొరపెట్టింది. మొరపెట్టిన వెంటనే దేవుడు కయీనును శపిస్తున్నాడు. నేను తమ్ముని యొక్క రక్తమును నోరు తెరిచి తాగిన నేల ఉందే, ఈ నేల మీద నువ్వు ఉండకుండా శపింపబడిన వాడవు. ఎలాంటి శాపం వచ్చిందో చూడండి అమ్మా, చదవండి. ఎలాంటి శాపం వచ్చిందో చూడండి. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము నీకు ఇయ్యదు. అంటే నువ్వు కష్టపడి ఆహారం తీసి తినాలి అని ఏమండి వ్యవసాయం చేసుకుంటే నీకు పంట పండదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు భూమి మీద దిగుపడుచు దేశదిమ్మరివై ఉందువు అని. దేశదిమ్మరివై ఉందువు అంటే హేబేలు యొక్క స్వరము నీతిమంతుడే. అది నేలలోనికి ఇంకింది. రక్తం నేలలోకి ఇంకుతుంది, ఆత్మ వెళ్ళదు కదండి. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఏమంటే ఆత్మ ఎట్లా ఉంటుంది అని ఎవరైనా ఉన్నారా? నేలలో ఇంకింది రక్తమే తప్ప ఆత్మ కదా. ఆత్మ పాతాళానికి వెళుతుంది, పాతాళంలో పరదేశకు వెళుతుంది. నేలలో ఇంకిన హేబేలు రక్తం యొక్క స్వరము మొరపెట్టగానే కయీను శపింపబడ్డాడు. రైట్. యేసుక్రీస్తు రక్తం గురించి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు రక్తం హెబ్రీ పత్రిక 12:24 చదువుదాం. మళ్ళీ చదువుదాం. హెబ్రీ పత్రిక 12:24 మళ్ళీ చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలికిన ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తము మొరపెట్టినప్పుడు శాపం వచ్చింది. అది అంతవరకు చదువుదాం మనం. అదే కదా ఉన్నది ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఉన్నది ఆలోచిస్తున్నాం. హేబేలు రక్తం యొక్క స్వరం మొరపెట్టినప్పుడు కయ్యూనికి వచ్చింది? శాపం వచ్చింది. యేసుక్రీస్తు రక్తం చిందినప్పుడు లోకానికి శాపం వచ్చిందా? శాప విమోచన వచ్చిందా? హేబేలు రక్తము మొరపెట్టినప్పుడు కయ్యూనికి శాపం వచ్చింది. యేసుక్రీస్తు రక్తము చిందించినప్పుడు లోకానికి ఏమొచ్చింది? శాప విమోచన కలిగింది, రక్షణ వచ్చింది, పాప విమోచన కలిగింది. కనుక ఇప్పుడు ఈ రెండు రక్తాలను ఒకవేళ మనం పరిగణలోకి తీసుకొని ఏది శ్రేష్టమైన రక్తం అని చెప్పాలి అనుకుంటే ఏ రక్తం శ్రేష్టమైనదని జనరల్గా చెప్పొచ్చు? ఎవరి రక్తం శ్రేష్టమైనది అంటే పలకటంలో హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టంగా ఏ రక్తం పలికింది?
యేసుక్రీస్తు రక్తం. హేబేలు రక్తము పలికిన దానికంటే మరి శ్రేష్టముగా యేసుక్రీస్తు రక్తము రక్తం గురించే కదా చెప్పాడు. యేసు రక్తము క్షమించమని మొరపెట్టింది, హేబేలు రక్తము శిక్షించమని. హేబేలు రక్తం మొరపెట్టినప్పుడు శాపం వచ్చిందా, వరం వచ్చిందా? శాప విమోచన కలిగిందా, శాపం వచ్చిందా కయ్యూనికి? బైబిల్లో చదివిందే కదా. బైబిల్లో మీరు ఏది చదివారో, లేఖనాల్లో ఏం రాయబడిందో యాజ్ ఇట్ ఈస్గా పాటలో రాయబడిందా, రాయబడలేదా? విన్నారుగా, మీకు చెవులు పనిచేస్తున్న చెవులు గలవాడు వినుగాక, కళ్ళున్నవాడు స్పష్టంగా బైబిల్ని చదువునుగాక. ఈ కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు కొంతమంది ఉంటారండి ప్రపంచంలో. అలాంటి మూర్ఖులైన వాళ్ళలో ఒక నెంబర్ 1 మూర్ఖుడు ఉన్నాడు. వెళ్ళాడు. ఈ మధ్యకాలంలో మన వాళ్ళకి కూడా కాస్త మైండ్ పనిచేయట్లేదండి, బుర్ర పనిచేయటం లేదు. ఎందుకంటే ఎవరు బయటికి వెళ్ళిపోయినా వాళ్ళు మన వాక్యమే చెప్తారు కదా. వాళ్ళు మన వాక్యమే చెప్తే బయటికి ఎందుకు పోవాలి? ఎవరు చెప్పాడు వాళ్ళు మన వాక్యమే చెప్తారని? నీ కళ్ళకు వచ్చి చెప్పారా? ఎందుకో కొంతమంది ఏమండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆకాశం అంతా ఉన్నతంగా ఉంది, ఎందుకంటే వాక్యం చెప్పే విషయంలో, ధన విషయంలో కాదు. ఇంత మహాజ్ఞానం ఇక్కడ ఉన్న పక్క చూపులు చూస్తున్నారు. ఇశ్రాయేలీలు మహాశక్తిమంతుడని దేవుడిని పక్కన పెట్టుకొని అక్కడేదో ఉంది మొలక దేవత దగ్గర, ఇక్కడేదో ఉంది దాగోని దేవత దగ్గర అని ఆ పనికి మాలినోళ్ళు చూసినట్టుగా మనలో కూడా కొంతమంది పనికి మాలిన ఇశ్రాయేలీ టైప్ మనుషులు ఉన్నారు. ఇంత మహాజ్ఞానపు ఏమంటారు ఓటలివి, జీవపు ఓటలు, జీవ నదులివి. ఇది వదిలేసి బయటికి ఎవడో వెళ్ళిపోతాడు, దగ్గర ఏదో ఉందనుకుంటున్న మూర్ఖులు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మూర్ఖుడు ఎప్పుడు మూర్ఖుడుగా బయలుపరచబడతాడు ఎప్పటికీ. వాడి స్వభావం అలాంటిది. వాడు ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు, వాడు బయటికి వెళ్ళాడు, వాడు ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు వాడిని చూస్తే చాలామందికి ఈ మాటలు వినగానే, వాడి మాటలు వినగానే ఆవేశం, రోషం, పౌరుషం వచ్చేసి వాడిని అది చేయాలి, ఇది చేయాలి, ఇలా కొట్టాలి, అలా కొట్టాలి. వాక్యంతో నాకు వాడిని చూస్తే జాలేస్తుంది, కోపం రావడం లేదు, దినదినం దిగజారిపోతున్నాడు. వాడు ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేయండి. ఆయన వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మూర్ఖుడు, మీరు ఏది వాక్యంలో చదివారో, ఏది పాటలో విన్నారో మీరు స్పష్టంగా చూశారు కదా. ఈ మూర్ఖుడు ఏం మాట్లాడుతున్నాడో వినండి. రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటూ నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు. నీవు నేలను చేతి పరిచినోడు తన సారం మీద నీకు ఏదో, నీవు భూమి దిగులు పరచు, దేశ దిమరవేందు. కయ్యనికి ప్రొటెక్షన్ వచ్చింది, లేకపోతే పేలిపోయేవాడు. మీరేం చదివారు, వాడు ఏం చెప్పాడు అర్థమైంది మీకు? హేబేలు యొక్క రక్తం యొక్క స్వరము క్షమించే నాన్న అందంట. ఏమంది? వాడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలీదు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, మీరు బాగా 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 ఆలోచించి చెప్పండి. క్షమించు నాన్న అని హేబేలు అడగగానే శపించాడంటే దేవుడికి చెవుడా? నీకు అర్థమైందా? క్షమించు అంటే శపిస్తాడా? హేబేలు కయ్యూను దేవుడు శపించాడా, శపించలేదా? శపించాడా? క్షమించు నాన్న అంటే శపించాడు అంటే ఏమనాలండి? దేవుడికి చెవుడు అనాలా? దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలుసా? మాట నీ నాలుకకు రాకముందే నువ్వేం చెప్పబోతున్నావో తెలిసినవాడు దేవుడు. అలాంటిది హేబేలు రక్తం యొక్క స్వరం క్షమించు అంటే శపించాడా దేవుడు? బుర్ర ఏమన్నా ఉందండి వాడికి? బుర్ర ఏమన్నా పనిచేస్తుందా? దేవుడు ఎలాంటి క్యారెక్టర్ తెలుసు కదండి మీ అందరికీ. ఆల్రెడీ మీరు విన్నటువంటి ఆ వాక్య భాగాలు. మీరు చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులు, మీ చెడ్డవాళ్ళైన గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని అనగా సంఘమును విడిచి వెళ్ళిన వాడు ఎవడు సత్యంలో నిలబడడు. అసలు సత్యం తెలిసిన వాడు ఎవడు విడిపోడు. తెలుసా మీకు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియా, ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వచ్చే ఆ క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ మన సంబంధి కాడు. అంటే సంఘములో నుంచి వెళ్ళిన వాడు సంఘమునకు సంబంధి కాడు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉంటారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సంఘముతో నిలిచి ఉండువాడే మనవాడు. ఎప్పుడైతే సంఘం నుంచి వేరు చేయబడ్డాడో ఫలించరండి. సంఘం నుంచి వేరు చేయబడ్డా అంటే దేహం నుంచి వేరు చేయబడ్డావు. దేహం నుంచి వేరు చేయబడ్డా అంటే ఒక కొమ్మను చెట్టు నుంచి వేరు చేయండి, ఎండిపోతుంది అది. అలా వేరు చేయబడిన ఏ కొమ్మ బ్రతకదు, ఎండిపోతుంది. వేరు చేయబడిన ఏ అవయవం కూడా బ్రతకదు. దేహం నుంచి ఒక అవయవాన్ని వేరు చేస్తే బ్రతకదు అది. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడవాలనుకునేవాడు. అదే 18 సామెతల మొదటి వచనంలో ఉంటుంది. వేరుండగోరువాడు, వేరుగా ఉండాలనుకునేవాడు, స్వేచ్ఛగా బ్రతకాలనుకునేవాడు. అటివాడు లెస్స అయిన జ్ఞానానికి సరిచేసేవాడు అక్కడ ఉండాలండి ఎప్పుడు మనకి. లేదు నాకు ఎవరు చెప్పడం అవసరం లేదు, నేనే మోనార్కుని, నేనే గొప్పని, నేనే జ్ఞానిని, నేను ఎవరి కింద ఉన్నాను, ఏ అధికారం కింద ఉన్నాను, నేను గొప్పవాడిని అనుకున్న ప్రతివాడు నాశనం అవుతాడు. దేవుడు జ్ఞానం ఇచ్చిన జ్ఞానం శూన్యం చేసేస్తాడు అలాంటి వాడికి. క్లియర్ కట్గా శాపం ఇస్తే హేబేలు యొక్క రక్తము మొరపెట్టిందట. మొరపెట్టిన వెంటనే శపించాడు. ఎంత భయంకరమైన శాపమో తెలుసండి అది. బ్రతుకాలం అంతా తనంటూ కష్టపడి నేలను దున్ని సేద్యపరుచుకుని, ఏమన్నా ఆ రోజులు ఇంకేముందండి పని? మెకానిక్ పని ఏమన్నా ఉందా? ఓన్లీ వ్యవసాయం కాకపోతే ఇంకో పని చేసుకొని బతకొచ్చడానికి అప్పుడైనా మెకానిజం ఉందా? ఇంజనీరింగ్ ఏమైనా ఉందా? వాళ్ళు బతకాలంటే ఒకటి దారి, నేలను సేద్యపరచుకోవడం. ఏమన్నా అంతకు మించిన గొప్ప శాపం ఇంకోటి లేదండి నన్ను అడిగితే. అంత భయంకరమైన శాపం.
ఏ రోజు కూడా సంతోషం అనేది లేకుండా, ఏ రోజు కూడా ఆనందం లేకుండా దిగులు పడుతూ తిండి కోసం తిరగడం ఏంటండి, పట్టెడు అన్నం కోసం తిరగడం ఏంటండి? అదే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుంటారు తెలుసా. సంతోషమే లేదు, ఎప్పుడూ దిగులు, ఎప్పుడూ బాధ, మనసులో బాధ, వేదన, మనసు ప్రశాంతత లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది అండి సూసైడ్ చేసుకుంటారు, ఎంత గొప్పవాళ్ళైనా. ఇప్పుడు మీకు ఇది శాపంలా కనపడుతుందా, వరంలా కనపడుతుందా? మీరు చెప్పండి, ఇది శాపమా వరమా? పాపం అమాయకుడు అనుకుంటున్నాడు శాపం అంటే శిక్షించమని అడిగితే చంపేయాలి కదా, అంటే చంపకుండా వదిలేశాడు కనుక వరం ఇచ్చాడా? ప్రొటెక్షన్ అంట. పైగా ఏమి ఇచ్చాడట? గుర్తు వేసి ఏం చేశాడట? గుర్తు వేశాడు అంటే ప్రొటెక్షన్ ఇచ్చినట్ట. అంటే గుర్తు వేసిన ప్రతి చోట ప్రొటెక్షన్ ఇచ్చినట్టేనా? అలా అయితే ప్రకటన గ్రంథంలో కూడా సాతాను ముద్ర వేశాడు గుర్తు, అది కూడా ప్రొటెక్షనేనా? ఇలాంటి వాడిని ఏమనాలండి? గుర్తు వేసిన ప్రతి చోట ఏమన్నా ఏదో సామెత ఉందండి, బండ సామెత. వెనకటికి ఒకడు అన్నాడట, ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళమే అని. గుర్తేసిన ప్రతి చోట రక్షిస్తాడని కాదు. వేగుల వారు వెళ్ళారట, రాహాబు వేసి ఒక దారం గుర్తిచ్చారట, ఆ గుర్తుది ఏం చేసింది? రక్షించింది. ఓకే, అక్కడ ఓకే. ఇక్కడ వేసిన గుర్తు రక్షించడానికి కాదు. అంటే నువ్వేమనుకుంటున్నావు? ప్రాణం పోకుండా కాపాడితే వరం అది. కొన్ని సందర్భాలలో ప్రాణం నిలిచి ఉండడం కూడా శాపమే. తీవ్రమైన వేదనతో ఉన్న చాలామంది అపీల్ చేసుకుంటారు కోర్టుకి, మెర్సీ కిల్లింగ్, మేము చావాలి, అనుమతి ఇవ్వండి. కొంతమందికి బ్రతికొండడం కూడా శాపమే, వరం కాదు అది. ఇప్పుడు అదే పరిస్థితి. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? కయ్యూనే ఏమన్నాడు వినండి. ఈ బుద్ధి తక్కువ బైబిల్ చదవడు, కనీసం కయ్యూనే స్వయంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు వినండి, అది శాపమ వరమ వినండి కయ్యూనికి. అందుకు కయ్యూను వచనం 13వ వచనం, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ప్రొటెక్ట్ చేయలేదురా పనికి మన్నోడా, బైబిల్ చదువురా గుడ్డివాడా. కయ్యూనే స్వయంగా ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నువ్వు నన్ను ఈ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టావు, నేను భరించలేను, ఈ శిక్ష నేను భరించలేను. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద నేను దేశదిమ్మరై ఉండాలి. నువ్వు ఇచ్చిన శాపంతో నేను బ్రతుకాలం అంతా దిగులు పడుచు బ్రతకాలి. కాబట్టి నన్ను ఎవడు చూస్తాడో వాడు నన్ను చంపాలని కోరుకున్నాడు. చావుని కోరుకున్నాడా లేదా? ఎవరు నన్ను కనుగొంటారో వాడు చంపాలి. చావు కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, అందుకు యెహోవా అతనితో, ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును. అంటే చంపకుండా ఉంచాడంటే దాని అర్థం ఏంటి? కాపాడినట్లా? కాపాడడానికా? ప్రొటెక్షన్ ఇచ్చాడా? ఇచ్చిన శాపాన్ని అనుభవించకుండా మధ్యలో చస్తే సేవ్ అయిపోతాడు వీడు. శాపం అనుభవించాలి, ఎందుకంటే వాడు అనేక మందికి పాఠం కావాలి. ఈ భూమి మీద తొలిసారి హత్య చేసిన ఈ దౌర్భాగ్యుడు ఆ రోజు పెరుగుతున్న జనముల మధ్య పాఠంగా ఉండాలి. అది దేవుని ఆలోచన, మనకు ఉద్దేశం. గుర్తువేయబడిన వాడు ఎవరి చేత చంపబడక అడుక్కు తింటూ రోడ్ల మీద తిరుగుతాడు వాడు. దేశతే మరి వాడికి పంట ఇవ్వదు భూమి, వాళ్ళని వీళ్ళని చేయి దాచాలి. ఎవడి క్యారెక్టరు అని అడుగుతారా లేదా తర్వాత తరాల వాళ్ళు? వాడు చాలా కాలం బ్రతికాడు, ఆ తర్వాత తరాల వాళ్ళు అడుగుతారు ఎవడి క్యారెక్టర్. సొంత తమ్ముడిని చంపిన భూమి మీద తొలి హంతకుడు, నరహంతకుడు చెబుతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి పాఠం కలుగుతుంది. అయితే ఒక నరుని చంపడం తప్పనమాట. ఎస్, ఆ పాఠం అనేక మందికి తెలియాలంటే ఈ పనికి మాలిన వాడు ఉండాలి, బతికే ఉండాలి. అది శాపం రా నాయనా. బైబిల్ని తిరగరాయకు, నీకు ఇష్టమైనటువంటి భాషలు చెప్పకు, నీకు ఇష్టమైనటువంటి భావాలు చెప్పకు. ప్రొటెక్షన్ ఇచ్చాడా? నీకు కూడా ఇస్తాడు. ప్రొటెక్షన్ ఇచ్చాడా? ఎంతకాలం బ్రతికాడు అంతకాలం శిక్ష అనుభవిస్తున్నది. శిక్షది, శాపమది. పాపం వీడి బాధ ఏంటంటే ఏమంటే మంచి పాట వచ్చిన ప్రతిసారి వీడికి ఏదో వచ్చేస్తుందండి, ఒక కోపం, ఒక అసూయ, ఒక ఈర్ష్య వచ్చేస్తుంది వీడిలో. 2016లో కూడా ఒక మంచి పాట జాన్సన్ గారు రాశారు. నోవహు కుటుంబమే ఓడలోకి చేరింది, దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది. అప్పుడు లేచాడు వీడు, ఈ పాట తప్పు అని. ఒక అద్భుతమైన పాట వచ్చినప్పుడల్లా వీడికి వచ్చేస్తూ ఉంటుంది కోపం, దురాత్మ ప్రవేశిస్తుంది. నోవహు కుటుంబము ఓడలోనికి చేరింది తప్పండి, దేవుని కుటుంబం అంతా మునిగిపోయింది తప్పండి. మునిగిపోయిన వాళ్ళంతా ఎవరి కుటుంబం? దేవుని కుటుంబమా కదా? అది ఆ రోజు తప్పని లేచాడు, సరిగ్గా గట్టిగా నెత్తి మీద గట్టిగా ఇచ్చాం, కూర్చున్నాడు సైలెంట్గా. ఇప్పుడు మళ్ళీ అద్భుతమైన ఒక పాఠం చూసి వాడికి కోపం, తావసం పట్టుకోలేకపోతున్నాడు, అసూయ ఈర్ష్య పట్టుకోలేకపోతున్నాడు. ఏమండి, రక్తం పాట తప్పు అన్నాడు. ఏంటి తప్పు? హేబేలు రక్తం యొక్క స్వరం క్షమించమందా? క్షమించమంటే శపించేవాడు ఆయనే దేవుడండి. క్షమించమంటే శపించేవాడు. వీడి ఉద్దేశం ఏంటంటే భక్తులు అందరూ కూడా క్షమించమని అన్నారు, ఇలా ఎవరు చెప్పలేదు. వాస్తవం ఏంటో లేఖనాల నుంచి చూద్దామండి. పాత నిబంధన, ఈ రెండింటికి తేడా తెలియదండి వీడికి. ముఖ్యంగా వీడికి శాపానికి పాపానికి కూడా తేడా తెలియదండి. ఒకసారి ఇలాగే జైశాలి గారు ఇశ్రాయేలీల మీద ఉన్న శాపం ఇప్పటికీ వాళ్ళ మీద పనిచేస్తుందంటే నెట్లో లేచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అప్పుడు నేను ఇచ్చినటువంటి ఒకటే ఒక కౌంటర్, మళ్ళీ మాట రాలేదు బిడ్డకి, ఇప్పుడు కూడా చెప్తున్నా కౌంటర్. ఇతని ఉద్దేశం ఏంటంటే భక్తులు ఎవరు దండించమని, ప్రతిదండన చేయమని కోరుకోరు అంటున్నాడు. కానీ పాత నిబంధనలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ 2 నిబంధనలు ఉన్నాయి అన్నప్పుడే ఈ రెండింటికి తేడా ఉంటుంది తెలుసుకోండి. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది తెలుసుకోండి. పాత నిబంధనలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయం వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మత్తయి సువార్త
5వ అధ్యాయము 38. పాత నిబంధనలో భక్తులందరూ, నీతిమంతులందరూ, వాళ్ళకున్న నీతి, వాళ్ళకున్న ధర్మం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. జాగ్రత్తగా వినండి, అక్కడ మాట నొక్కి చెప్తున్నాను. నేను 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 మీతో చెప్పున్నదేమనగా అంటే అంతకుముందు ఎవరు చెప్పలేదు ఈ మాట, తర్వాత కూడా ఎవరు చెప్పలేదు ఈ మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను. నోట్ చేసుకో పనికి మాలినవాడా. బైబిల్ రాకపోతే అడుగు మమ్మల్ని. మా ముందు కూర్చొని పాఠాలు పుస్తకం నోట్స్ పెట్టుకొని రాసుకున్నవాడు వాడు తెలుసా మీకు? నేను లెసన్స్ చెప్పాను వాడికి. ఏదో ఒక పాఠం బాగా చెప్పాడని జైశాలి గారు మెచ్చుకోగానే ఆకాశానికి ఎక్కాడు. ఈ మధ్యకాలం చాలామంది తోక జాడిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త, పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేయకండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింప నిమ్ము అన్నాడు. ఏ సంఖ్య లెక్కించాలి? మృగం సంఖ్య లెక్కించండి అంటే యేసుప్రభు డేటా బర్త్ లెక్కిస్తున్నారు కొంతమంది. ఎవరు చెప్పండి నీకు అది? యేసుప్రభు పుట్టుక తేదీ లెక్కించమని ఎక్కడుంది? చెప్పింది చెయ్యండి. జాగ్రత్త. మృగము యొక్క సంఖ్య లెక్కించు. యేసుప్రభు పుట్టింది నీకెందుకు? ఈ పనికి మాలినవాడు కూడా నేను మీతో చెప్పున్నదేమనగా ఏమన్నాడు? నేను చెప్తున్నాను, దుష్టుని ఎదిరించకండి. ఇది పాత నిబంధనలో లేదు ఈ నీతి. వాళ్ళకి ఆ రోజు లేదు. ప్రారంభించిన వాడు, క్షమాపణ అనేది ప్రారంభించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ రోజుల్లో వాళ్ళకి తెలిసినది వాళ్ళు పాటించలేదు. దేవుడు క్షమిస్తాడు అనేది తెలిసినా వాళ్ళు పాటించలేదు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళు పరిపూర్ణతలోకి రాలేదు. క్రీస్తు వచ్చిన తర్వాతే పరిపూర్ణత్వం. నేను మీతో చెప్పున్నదేమనగా, అంతకుముందు ఎవడు చెప్పలేదు. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరించకండి. నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పు అంటే ఏంటి? క్షమించేయి. వాడు కుడి చెంప మీద కొట్టాడా, నువ్వు 4 చెంపలు వాయించుకో, నీ ఎడమ చెంప కూడా తిప్పోయి క్షమించు. అది క్షమించడం. అక్కడ ప్రారంభించాడు. అంటే పాత నిబంధనలో వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్పానని ఆయన అన్న తర్వాత వాళ్ళు చెప్పారా? క్షమించాలి పదం వాళ్ళు చెప్పారా? యేసుప్రభువే నేర్పాడు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఆ రోజుల్లో? వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తారా? వాళ్ళు ఎలా ఉన్నారు? కొన్ని వచనాలు మీరు రాసుకోండి, ఇవన్నీ కూడా. కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. పాత నిబంధన కాలంలో భక్తులు వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయో చూడండి. నీతిమంతులే కానీ వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మనకి ఇది వింతగా ఉంది. వాళ్ళు మాట్లాడే విధానం కొత్తగా వింతగా ఉండొచ్చు. కారణం మనం కొత్త నిబంధన కింద ఉన్నాం కనుక క్షమించాలి కదండి అనే ఒక మనసులో మనం ఉన్నాం. ఆ మనసుతో మనం ఉన్నాం కనుక పాత నిబంధన కాలంలో వాళ్ళు కూడా క్షమించి ఉంటారు అని ఓవర్లుక్లో వెళ్ళకండి. వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, బైబిల్లో చూడండి. వారు దేవుడు ఎక్కడున్నాడని అన్ని జనులు పలకనేలా, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్ని జనులు పలకనేలా. అన్ని జనులు పలుకుతున్నాడు, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్ని జనులు పలకనేలా. మేము చూస్తుండగా ఓర్చబడిన రక్తం ఓర్చారు సేవకుల రక్తమును బట్టి. మళ్ళీ చదువున్నావు. మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్ని జనులకు తెలియబడనిమ్మో. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారండి? మా సేవకుల రక్తం, మాలో సేవకులైన వారి రక్తం ఓర్చినందుకు, రక్తాన్ని కార్చినందుకు ప్రతిదండన జరిగినట్లు వాళ్ళకి తెలియాలి. అంటే ఏం చేయమంటున్నారు? ప్రతిదండన చెయ్యి ప్రార్థిస్తున్నాడు భక్తుడు. తెలియాలి. ఎవరికి తెలియాలి? నీతిమంతుల్ని సేవకుల్ని చంపినందుకు దేవుడు వదిలిపెట్టలేదురా అని వాళ్ళు అనుకోవాలి. నువ్వు ప్రతిదండన చెయ్యి. వాళ్ళు అడుగుతున్నారు. 83 కీర్తన 9వ వచనం నుంచి చదవండి. కీర్తనల గ్రంథం 83వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధన కాలంలో భక్తులు ఎలా ఉన్నారో ఆలోచించండి. వాళ్ళ రక్తం ఏమని మొరపెడుతుంది? భక్తులైన వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళ రక్తం ఇంకెలా మొరపెడుతుందో ఆలోచించండి. మిథ్యానుకు నువ్వు చేసినట్లు కీషోను ఏటి వద్దను నువ్వు సిసేరాకును యాబేనునకును చేసినట్లు వారికి. సిసేరాకు ఏం జరిగిందో తెలుసుగా? కీషోను వాగు దగ్గర జరిగినటువంటిది తెలుసుగా? శత్రువుల సంహారం చేసావు. సిసేరాను చంపేశారండి. సిసేరా తల పగిలిపోయి చచ్చిపోయాడు తెలుసు కదా మీకు? అలా చెయ్యి. భక్తుడు అడుగుతున్నాను, అలా చెయ్యి. ఇంకా కింద చదువునా? ఒకడాకుల వలన వారిని చేయము, అగ్ని అడవిని కాల్చున్నట్లు కాల్చిచ్చు కొండలు తగలబెట్టినట్లు నీ తుఫాన్ చేత వారిని తరుము. ఇదంతా ఇది క్షమించమని అడుగుతున్నారా? శిక్షించమని అడుగుతున్నారా? ఏమడుగుతున్నారు వాళ్ళు? తరుము. ఇంకా నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించు. యెహోవా వారు నీ నామం వెతుకున్నట్లు వారికి పూర్ణావమానం కలగజేయి. వాళ్ళకి అవమానం కలగజేయి. ఇంకా వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వాళ్ళని సర్వనాశనం చేయమని ప్రార్థన చేస్తున్నారండి. 137 కీర్తన చూస్తారా? ఇంకెంత భయంకరమైన ప్రార్థన ఉందో భక్తులు. వాళ్ళ మరిది పాత నిబంధన కాలంలోని భక్తుల మొర. చదవండి 137 కీర్తన 7 నుంచి. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకో. భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు బబులోనీయులు, ఎదోమీయులు వాళ్ళు వచ్చి బబులోనీయులు వచ్చి నాశనం చేశారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకో. వాళ్ళు యెరూషలేముకి ఏం చేశారు జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూల ధ్వంసం చేయండి అని వారు ప్రకటించారు కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి
నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు. భక్తులు ఏం కోరుకుంటున్నారు? ప్రతీకారం కోరుకుంటున్నారు. కోరుకున్నారా? ఆ రోజు వాళ్ళకి అది న్యాయమే. ఆ రోజు వాళ్ళకి అది న్యాయమే. ఎందుకంటే వారి చట్టంలో ఉంది, కంటికి కన్ను పంటికి పళ్ళు. కేవలం క్షమ అనేది నేర్పించింది కేవలం ఎవరు? యేసు మాత్రమే. అంతకుముందు ఉన్న వాళ్ళు ప్రతీకారం చేయమని అడిగారు. ఇంకేమన్నటువంటి చివరికి వచ్చేసరికి నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు. ఎవరి పిల్లల్ని? బబులోనీల పిల్లల్ని బండకేసి కొట్టేవాడు ధన్యుడని భక్తులు అంటున్నారండి. అంటే మాకు జరిగిన దానికి వారికి ప్రతిదండన ప్రతీకారం చెయ్యి. దేవుని మొరపెడుతున్నారు, చెయ్యి. అంటే పాత నిబంధన కాలంలో నీతిమంతుల మొర ఎలా ఉండేది దానికోసం చెప్తున్నాను. ఎన్ని వచనాలు చూపించానండి? ఇంకో న్యూస్ చూపించనా? ఇంకో న్యూస్ అంటే బైబిల్ అసలైన న్యూస్. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక ఇర్మియా ప్రవక్త, నీతిమంతుడైన ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. నన్ను దర్శించు, నన్ను హింసించు వారికి. భక్తుడు ఏమడుగుతున్నాడు? నన్ను హింసించినందుకు వాళ్ళని క్షమించు అన్నాడా? ప్రతిదండన చెయ్యి అన్నాడా? నా కొరకు ప్రతిదండన చెయ్యి. ఈ బైబిల్ మీద కంటే ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు చదవటం టైం వేస్ట్ చేస్తున్నాడు. బైబిల్లో ఎన్ని గుర్తు రావాలంటే రెగ్యులర్ చదువుతూ ఉండాలి. చదువుతుంటే బైబిల్లో ఉన్న జ్ఞానం ఉంటుంది. ఆ వదిలేసి వాళ్ళ గ్రంథాలు వీళ్ళ గ్రంథాలు అనవసరమైన చదివితే ఉన్నది పోద్ది. క్లియర్గా ఒక ప్రవక్త చెప్తున్నాడు ఏమని? యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు, నన్ను హింసించు వారికి క్షమించు. లేదండి, నా కొరకై ప్రతిదండన చెయ్యి. ఇంకేం కోరుకుంటాడు తెలుసా? 20వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఇదే ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే, నా వ్యాజ్యం నీకే అప్పగిస్తున్నాను. మొరపెడుతున్నాడు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఆ ప్రతిదండన నేను చూడాలి. బా ఏమంటున్నాడు? నువ్వేం చేస్తావో తెలీదు, వాళ్ళకు నువ్వు చేసే ప్రతిదండన నేను కళ్ళారా చూడాలి. నా కళ్ళ ముందు నేను చూడాలి. ప్రేమ దేవుని పిల్లలరా, భక్తులు ప్రతిదండన కోరుకున్నారండి. వాళ్ళు పెట్టిన మొరలో ప్రతిదండన ఉందండి. సొదమ గొమొర్రాలు నాశనం అయ్యేటప్పుడు కూడా దేవుడు అదే మాట అన్నాడు. సొదమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది. పాత నిబంధనలోని భక్తులు వారి రక్తము ఏమని మొర పెట్టిందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం, బైబిల్ చదివితే కదండి. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం. రక్తం నీకు ఇష్టం. ఎవరి రక్తం చిందించావు? నీతిమంతుల రక్తం నీకు ఇష్టమైన కనుక రక్తం నిన్ను తరుముతుంది. తరమడం అంటే క్షమించడం అండి. అడిగి తెలుగు వచ్చా? అసలు తెలుగు వచ్చా వాడికి? బైబిల్ వచ్చా? రక్తం నిన్ను తరుమును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 35. హేబేలు రక్తం ఏం చేస్తుందో కళ్ళు తెరుచుకొని చూడరా గుడ్డి వెధవ. హేబేలు రక్తం క్షమించమని అడిగిందండి. ఇది చెప్పిందట కల్లో. కానీ బైబిల్ ఏముంది? హేబేలు మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీ కుమారుడైన జకర్యా రక్తం వరకు నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుందన్నాడు. మీదకి వస్తే ఏమవుతుంది? నాశనం. నీతిమంతుల రక్తం వచ్చిందంటే నాశనం. ఆ రోజు ఇశ్రాయేలీలు, ఆ రోజు ఉన్న యూదుల మీదకి వచ్చింది, ఆ తరం వారి మీదకి వచ్చింది. ఇశ్రాయేల్ జాతి అడ్రస్ లేకుండా పోయిందండి. ఎక్కడో కొద్దిమంది ఉన్నారు వాళ్ళు. శేషం. నీతిమంతుల రక్తం యొక్క మొరతో నాశనం అయిపోయింది ఆ జాతి. చరిత్రది. నీతిమంతుల రక్తం పెట్టిన మొరకి ఇశ్రాయేల్ జాతి సర్వనాశనం అయిపోయింది. హేబేలు రక్తం క్షమించమని అడిగిందా? ఏమండి దానికి ఒక లాజిక్ ఏం చెప్తున్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక 12:24 అండి. హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టముగా అన్నాడు. మరి శ్రేష్టంగా పలికిందంటే హేబేలు రక్తం ఏమని పలికి ఉండాలి? శ్రేష్టంగా పలికి ఉండాలి కదా. ఈ లాజిక్లు ఎవరి దగ్గరైనా చెప్పు. మ్యాజిక్లు చేయొద్దు. అవును, హేబేలు రక్తం శ్రేష్టంగానే పలికింది. శ్రేష్టం అంటే క్షమించమనా? శిక్షించమనడం శ్రేష్టమేనా? ఖచ్చితంగా శ్రేష్టమే. ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళు అడిగేది. చట్ట ప్రకారం శిక్షించమనడం శ్రేష్టమే. చట్టమున్నా, శిక్షించే అవకాశం ఉన్నా క్షమించమని అడగడం మరి శ్రేష్టం. అర్థమైందా మీకు? బైబిల్ మహాజ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండాలి. పనికి మాలిన జ్ఞానం నోరేసుకుని అడగడం కాదు. చట్టం ప్రకారం మాట్లాడడం శ్రేష్టం. చట్టం ఉన్నా, శిక్షించే అవకాశం ఉన్నా క్షమించమని అడగడం మరి శ్రేష్టం. ఎస్, హేబేలు రక్తం శిక్షించమని శ్రేష్టంగానే అడిగింది. అది శ్రేష్టమే. తెలుసా మీకు? హేబేలు రక్తం శ్రేష్టంగానే అడిగింది శిక్షించమని. ఎవరు శిక్షించమని? తప్పు చేసిన వాళ్ళనా? తప్పు చేయని వాళ్ళనా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించమన్న శ్రేష్టమైందే. తప్పు చేసినా శిక్షించే అవకాశం ఉన్నా క్షమించమని అడగడం మరి శ్రేష్టం. వచ్చిన చెప్పండి, దేవుని తీర్పు ఎలా ఉందట? చెప్పండి ఎలీషా గారు. కనికరము దేవుని తీర్పును మించున్నది, చట్టాన్ని మించినది కనికరం. అందుకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ప్రేమైన దేవుని పిల్లలరా, చట్ట ప్రకారం మాట్లాడడం శ్రేష్టమేనండి. శిక్షించమని అడిగినవాడు శ్రేష్టంగా పలికినట్లే, అది చట్ట ప్రకారం. శిక్షించకుండా క్షమించమని అడిగినవాడు మరి శ్రేష్టం. పెళ్లి చేయమన్నవాడు చేసినవాడు బాగానే ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయకుండా ఉన్నవాడు మరి బాగుగా. అర్థమైందా తేడా? దాన్ని పోలిన సందర్భం అర్థం చేసుకో. హేబేలు రక్తం శ్రేష్టంగానే పలికింది, క్షమించమని కాదు. ఒకవేళ క్షమించమని అని నువ్వు అంటే అప్పుడు యేసుక్రీస్తు రక్తానికి హేబేలు రక్తానికి తేడా ఏంటని నేను అడుగుతాను.
నేను అడుగుతానండి, అది క్షమించమంది, యేసుప్రభు రక్తం క్షమించమంది. హేబేలు రక్తం క్షమించమని, యేసుప్రభు రక్తం క్షమించమన్నప్పుడు రెండు సమానమే అవుతాయి, కానీ హేబేలు రక్తం కంటే యేసుక్రీస్తు రక్తం ఎలా మరి శ్రేష్టం అవుతుంది? తేడా ఏంటి? హేబేలు రక్తం క్షమించమన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం చిందించాల్సిన అవసరం ఏంటి? ఉందా? ఉందా? అవసరమే లేదు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, హేబేలు రక్తము శ్రేష్టంగానే పలికింది. అది చట్ట ప్రకారం శిక్షించమంటే శ్రేష్టంగా పలికినట్టు కాదా? వారికి అది న్యాయమే. ఆ రోజుకి వారికి అది న్యాయమే. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు, నేను మీతో చెబుతున్నాను, ఇప్పటివరకు మీతో ఎవరు చెప్పలేదు, మీరు చట్ట ప్రకారం వెళ్ళారు, అది కరెక్ట్ కాదని ఎవడంటాడు? మీరు చట్ట ప్రకారం వెళ్ళారు, అది శ్రేష్టం. ఇప్పుడు నేను చెబుతున్నాను, దుష్టుని ఎదిరించకండి, మీ కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు, అక్కడి నుంచి క్షమాపణ నేర్పించాడు. అప్పుడు స్టెఫను యేసుక్రీస్తును చూసిన తర్వాత స్టెఫను కూడా తనను చంపుతున్న ఇతరులను చూసి, సౌలును చూసి మోకాళ్ళు వేసి ప్రాణం పోయేటప్పుడు, తండ్రి ఈ పాపము వారి మీద. అంతకుముందు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? యేసు ప్రభువును చూసి నేర్చుకున్నాడు. యేసు ప్రభువును చూసి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును ఎవరో చెప్పమనండి. అడిగేవాళ్ళు ఎవరు? బలభద్రపురంలో వాళ్ళ నీతిమంతులు అడుగుచున్నారు, క్షమించమన్నారని నువ్వు అంటున్నావు. ప్రాణం అడుగుచున్నారని యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు అడగలేదు, వాళ్ళు అడుగుచున్నారు. ప్రకటన 6:10-9 నుంచి కూడా చూడండి. ఆయన 5వ మొదటిని విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు, అనగా నీతిమంతుల ఆత్మలు బలిపీఠం కింద చూచి తిని వారు పాతాళానికి వెళ్ళిన తర్వాత, అనగా పరదేశంలో ఉన్నప్పుడు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం. దేని నిమిత్తం అన్నారా లేదా? వాళ్ళ రక్తము నిమిత్తం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని. మా రక్తం నిమిత్తం ప్రతిదండన చేయి, ప్రతిదండన చేయి, ప్రతిదండన చేయి, ప్రతిదండన చేయి. పరదేశకు వెళ్ళి కూడా వాళ్ళు కోరుకుంటున్నది అవే కదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, ఎవరి రక్తం శ్రేష్టంగా పలికింది? హేబేలుదా? మరి శ్రేష్టంగా పలికిన రక్తం ఎవరిది? హేబేలుదా? క్రీస్తుదా? క్రీస్తుది. కనుక జాన్సన్ విక్టర్ గారు రాసిన పాట తప్పు అనే సత్తా, దమ్ము ఈ ప్రపంచంలో ఎవడికి లేదు. ఎందుకంటే అది వాక్యంలో ఏముందో అది రాశాడు. ఆయన వాక్యంలో ఏముందో అది రాశాడు. బైబిల్ చదవండి. మీలో చాలామంది బైబిల్ చదవటం లేదు. ఒకడు బాధపడుతూ మెసేజ్ పెడుతున్నాడు, మనసంతా ఒకలా అయిపోతుందన్న, వీడు చూడన్న ఎలా మాట్లాడాడు, దగ్గరుంటే ముందు వీడిని ముఖం మీద పెట్టి కొట్టేయాలనిపించింది. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ప్రతి చిన్నదానికి కంగారు అయిపోతున్నావు అంటే నువ్వు నేర్చుకోవా? చిన్న విషయం అండి ఇది. నువ్వు నేర్చుకోవా? నువ్వు సమాధానం చెప్పవా? 2003, 2002, 2003 అండి, అంతే 2003 ఉదయాన్నే, అది బహుశా రంజాన్ మాసం అండి, మంచులో వచ్చేసారండి వాళ్ళు. పొద్దున్నే వచ్చేసారు, ఉదయాన్నే వచ్చేసారు. ఉదయాన్నే వచ్చి లేపారు. ఎవరు? ఉండి భీమవరం దగ్గర రెహమాన్, ఇప్పుడు కనపడుతుంటాడు స్పీకర్ లాగా, అతనితో పాటు ఇంకొక ఇద్దరు వచ్చి బైబిల్ మీద ప్రశ్నలు అడుగుతాను. నేను ఇంకా నిద్ర లేవలేదు. తలుపు కొట్టారు, తలుపు తీసి వచ్చి కూర్చున్నాను. బైబిల్ మీద మాకు ప్రశ్నలు ఉన్నాయన్నారు, చెప్పండి అన్నాను. మీ వాళ్ళందరినీ కలిసి అందరూ మా డాడీ దగ్గర రండి అంటున్నారు. ఎవరు చెప్పట్లేదు, మా డాడీ దగ్గర రండి, మా డాడీ చేతులు ఓడిపోతాను మాట్లాడుతున్నారు. నేను అనలేదు కదా మాట, నాకు చెప్పండి అన్న. 4 ప్రశ్నలు వేశారు. నిద్ర మొక్కనే ఆ 4 ప్రశ్నలు సమాధానం చెప్పారు. మారు మాట్లాడుకుని వెళ్ళిపోయారు. 100%. ఆ రెహమాన్ ఆయనకు గుర్తుంటే అది ఒప్పుకుంటాడు. ఫోన్ చేసి అడగండి, మీరు ఇలా పలానా టైంలో వచ్చారు కదా అని. ఎవడైనా ఏదైనా ప్రశ్న వేస్తే బైబిల్లో నేనే చెప్పాలని పట్టుదల ఉండేదండి మాకు. ఇప్పుడు ఎవరికి లేదండి పట్టుదల. బైబిల్ చదవటం లేదు ఎవడు, నాలెడ్జ్ లేదు. సంతోషాన్ని ఎందుకు స్పందించలేదు? పలానోడు ఇలా చెబితే. ఓ రాజేంద్రని ఎందుకు స్పందించలేదు? ఉపేంద్రని ఎందుకు స్పందించలేదు? ప్రసన్న బాబు ఎందుకు స్పందించలేదు? డాడీ ఎందుకు స్పందించలేదు? వాళ్ళు ఎవరు స్పందించలేదు? ఇది రైట్, నీకు అలానే ఉండాలి. రైట్ అనుకో, ఏళ్ళు ఆడితో పట్టుకున్నారు. కానీ ఎవరు మాట్లాడకపోయినా ఇది రైటా రాంగా నేను బైబిల్ నుంచి చూడాలి. ఆ పట్టుదల ఎవడిలో ఉంటుందో వాడు గొప్పడవుతాడు. ఒక విషయం వచ్చినప్పుడు దానిలో వాస్తవికత ఎంత తెలుసుకోగలగాలి. లేకపోతే ఏది అబద్ధం కాదు, ఏది అసత్యమైన బోధో, ఏది సత్యమైన బోధో నీకు నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఎప్పుడు మా మీద ఆధారపడతావా? నువ్వు ఒక గొప్ప స్పీకర్ కలిగితే బైబిల్లో నాలెడ్జ్ కలిగిన వాడిగా నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? ఆలోచించండి ప్రియులారా. వాడి గురించి మాట్లాడాల్సిన అగత్యం నాకు లేదు. బయటకు వెళ్ళిపోయాడు, వెళ్ళనే ఉండి నరకానికి వెళ్ళిపోతాడు. మీరు అనుకుంటున్నారు జయశాలి గారితో ఫోటోలు దిగారు కదా, దిగితే శత్రువు కూడా వెళ్ళినా ఫోటోలు దిగుతారు. ఏమంటే శత్రువు మీ ఇంటికి వస్తే పో అంటావు నువ్వు? అంటావా? జనరల్గా దిగుతారు. జయశాలి గారి దగ్గరికి ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు వెళ్తారు? ఎందుకు? విజయనగరంలో మీటింగ్ పెట్టారండి జయశాలి గారి, వెరీ రీసెంట్. అప్పుడు ఒక ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక వ్యక్తి బ్యానర్ మీద జయశాలి గారిని ఫోటోని చెప్పుతూ కొడుతూ ర్యాలీ చేసేసి మీటింగ్ ఆపాలని ట్రై చేశారు. పలాస, శ్రీకాకుళం పలాస. అదే వ్యక్తి మీటింగ్కి వచ్చి జయశాలి గారి మాటలు విని కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఇప్పుడు జయశాలి గారు ఏం చేయాలి? దగ్గర తీసుకొని కౌగిలించుకొని అతనితో ఫోటోలు దిగాడు. అయితే ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్లు చేస్తారా? ఆ జయశాలి గారి దగ్గర వచ్చారు కదండి, అందుకే మేము వెళ్ళిపోయి వాళ్ళని కలిసామండి అంటారా? ఎవడో వస్తాడు, కలుస్తాడు, ఫోటో దిగుతాడు. అయితే ఏంటి కలిసిపోయినట్ట? కొంతమంది అంటారు ఏమంటే బయటికి వెళ్ళిపోయినాడు కూడా మన బాధనండి. నీకు చెప్పాడా? నువ్వే డిసైడ్ చేస్తావా? గుర్తుపెట్టుకో, నీ దగ్గరకు వచ్చేవాడు, నువ్వు అంగీకరించేవాడు, ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన వాడిని మీరు ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడు. జాగ్రత్త, మీ ఆత్మ మీరే కాపాడుకోండి. నాతో ఎవరో వస్తారు, ఫోటో దిగుతారు. అయితే ఫోటో దిగిన వాళ్ళందరితో మీరు కలిసిపోండి చెప్పారా? వచ్చిన వాళ్ళు ఎవరు తోసేరు కదా, ఫోటో దిగుతాను దిగమంటారు అంతే. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి.
సత్యము సత్యముగా ఈ ప్రపంచంలో నిలబడాలి. తర్వాత తరాలకు మీరు అందించవలసి ఉంది. మీరే ఏది రైటో ఏది రంగో తెలుసుకోలేకపోతే ఎలా? ఖండించండి ఎక్కడికక్కడ. నేను ఎప్పుడు మాట్లాడతానో లేదా ప్రసన్న బాబు గారు ఎప్పుడు మాట్లాడతారో అని ఎదురు చూడకండి. ఎవడైనా వాక్యానుసారం ఇది తప్పు చెప్పాడా, చెప్పు తీసుకుని కొట్టినట్టుగా మాట్లాడండి. చెప్పు తీసి కొట్టకండి, కానీ వాక్యం గట్టి స్ట్రాంగ్ ఇచ్చేయండి.